పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆత్మపూర్ణుడిగా ఉన్నటువంటి యెహోషువ దేవుని చేత గొప్ప చేయబడినట్టు మనం చూస్తున్నాం. ప్రియులరా, ఆత్మపూర్ణుడిగా ఉంటే ఇంకేం జరుగుతాయి అనంటే, దేవుని దగ్గర మాత్రమే ఏదైనా పోరాడి ప్రతి ఒక్క వ్యక్తి కూడా గెలవగలుగుతాడు. ఆమేన్. ఆత్మపూర్ణుడైన ఒక వ్యక్తి మాత్రమే దేవుని పాదాలు పట్టుకొని పోరాడగలిగే సామర్థ్యం ఒక ఆత్మపూర్ణుడికి మాత్రమే ఉంటుంది. ఆమేన్. పోరాడడం అనేటువంటి మాటకు అర్థం, ప్రియులరా, గట్టిగా ప్రయత్నం చేయడం. గట్టిగా ప్రయత్నం చేసే ఒక సామర్థ్యం ఆత్మపూర్ణుడికి మాత్రమే ఉంటుంది. ఈరోజు ఏదైనా పట్టుకుంటే, దేవుడితో ఏదైనా మాట్లాడితే, ఒకరోజు మాట్లాడతావు, 2 రోజులు మాట్లాడతావు. కానీ అనేక సార్లు నువ్వు జయాన్ని చూసేంత వరకు కూడా, నీ ప్రార్థనకి సమాధానం వచ్చేంత వరకు కూడా నువ్వు పోరాడకపోవడం మనం చూస్తాం. నువ్వు ఎందుకు పోరాడవు? మరలా ఎవరో ఒకరు వచ్చి నిన్ను నానా రకాల మాటలు అంటున్నప్పుడు ఒక రకమైన ఉద్రేకంతో, రోషం తెచ్చేసుకుని మరలా దేవుణ్ణి అడగటం మొదలు పెడతావు. 2 రోజుల తర్వాత మరలా చల్లారిపోతావు. మరలా ఎవరొకరు వచ్చి నీ పరిస్థితి ఎందుకు ఇలాగుందని అడిగితే చాలు, మాకెందుకు ఇలా చేస్తున్నావు అంటూ మరలా దేవుడు పాదాలు పట్టుకొని మరలా గట్టిగా పోరాడేస్తారు. నిజంగా పోరాడటం అంటే నీ ప్రార్థనలకు సమాధానం వచ్చేంత వరకు కూడా గట్టిగా ప్రయత్నం చేయడం. మరలా చెప్తున్నాను, నిజముగా పోరాడడం అంటే నీ ప్రార్థనలకు సమాధానం వచ్చేంత వరకు కూడా గట్టిగా ప్రయత్నం చేయడం. ఈరోజు గట్టిగా ప్రయత్నం చేసే వ్యక్తి ఎవరంటే ఆత్మపూర్ణుడైన వ్యక్తి మాత్రమే గట్టిగా ప్రయత్నం చేస్తాడు. ఒక అప్పుల సమస్య నుంచి జయాన్ని పొందలేకపోతున్నావా? ఒక రోగము నుంచి విడుదల పొందలేకపోతున్నావా? ఆర్థిక సమస్యలలో తట్టుకోలేక ప్రభు అయిన యేసు దగ్గర జయాన్ని పొందుకోలేకపోతున్నావా? అసలు ఎందుకు నీ జీవితంలో గట్టిగా ప్రయత్నం చేయలేకపోతున్నావు? ఏది పట్టుకుంటున్నా 2 రోజులే, ఏది పట్టుకుంటున్నా 2 పూటలే, ఏది పట్టుకుంటున్నా 2 సార్లు ప్రార్థన చేస్తున్నప్పుడు మాత్రమే, 2 సార్లు మాత్రమే ఆ విషయాలన్నీ కూడా ప్రార్థనలో మాట్లాడటం జరుగుతుంది. కానీ సమాధానం పొందుకునేంత వరకు కూడా ఎందుకు గట్టిగా ప్రయత్నం చేయడం లేదు అంటే ఆత్మపూర్ణుడిగా మారకపోవడమే. ఆత్మపూర్ణుడిగా మారని ఏ వ్యక్తి అయినా సరే, దేవుని యొక్క ఆత్మ చేత నిండుకొని ఏ వ్యక్తి అయినా సరే, ప్రియులరా, గట్టిగా పోరాడలేరు అని ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎపఫ్రా అనే పేరు కలిగినటువంటి ఒక వ్యక్తి మనకి కనిపిస్తా ఉన్నాడు. అతను గురించి అపోస్తులుడైన పౌలు గారు ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటని కొలస్సెలో ఉన్నటువంటి వారికి ఒక పత్రిక రాస్తూ, ఆ పత్రికలో ఈ విధంగా ఆ ప్రజలతో చెప్తున్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనాన్ని గనక చదివితే అక్కడ ఇలా రాస్తుంది: మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారినై నిలకడగా ఉండవలెనని అతడెల్లప్పుడూను మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు అన్నాడు. ప్రియులరా, పోరాటం అనేది ప్రార్థనలో కాదు, ప్రార్థనలలో అంటూ గట్టిగా ప్రయత్నం చేసే విధానం మనకి కనిపిస్తూ ఉంది. అంటే ప్రార్థన చేస్తేనేది పోరాటం కాదు. ఒకసారి 2 సార్లు ప్రార్థన చేసినంత మాత్రమున నీది గట్టిగా ప్రయత్నం చేసే ప్రయత్నమే కాదు. అసలు గట్టిగా చేసే నీ ప్రయత్నములో, గట్టిగా పోరాడే నీ పోరాటములో ప్రార్థనలలో అయి ఉండాలి. ఆమేన్. ఏ అంశం కొరకైనా సరే ప్రార్థన కాదు, ప్రార్థనలే జరగాలి, ప్రార్థనలే చెయ్యాలి. ఆమేన్. ఈరోజు ప్రియులరా, ఎందుకు నువ్వు ప్రార్థనలు చేయడం లేదు? ఎందుకు నువ్వు ప్రార్థనలో గట్టిగా ప్రయత్నం చేయలేకపోతున్నావు? గట్టిగా ఎందుకు పోరాడలేకపోతున్నావు అంటే
ఆత్మపూర్ణుడిగా ఉండకపోవడమే. ఎపఫ్రా గురించి మనం చదివినప్పుడు ఎపఫ్రా కూడా ఆత్మపూర్ణుడు. అతను ఎవరంట? ఆత్మపూర్ణుడు అని మనకి ఆ విధానాన్ని బట్టి అక్కడ అర్థమవుతుంది. అతను ప్రార్థనలో పోరాడే విధానాన్ని బట్టి అతను ఆత్మపూర్ణుడిగా మనం చూస్తాం. కొలస్సెలో ఉన్నటువంటి వాళ్ళ కొరకు నిశ్చయముగా ఎపఫ్రా ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడని పౌల పత్రికలో చెప్పాడు. క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనాలు చెప్తున్నాడని చెప్పాడు. మీరు సంపూర్ణులైపోవాలి. ప్రతి విషయంలో దేవుని చిత్తమును గురించి సంపూర్ణాత్మ నిశ్చయత ఉండాలి మీకు. దేవుడి చిత్తం పట్ల మీకు ఒక నిశ్చయత ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో అతను మీకోసం ఆ చిత్తాన్ని కనిపెట్టుకుంటూ ఉండాలని, మీరు ఎల్లప్పుడూ కూడా నిలకడగా ఉండాలని, మీరు తొలగిపోకూడదని అతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుతున్నాడు అన్నాడు. ప్రియులరా, ప్రార్థనలలో పోరాడే ఈ పోరాటాన్ని నిశ్చయముగా ఆత్మీయతలో స్థిరపడటానికి సంబంధించిన పోరాటం అని మనం చెప్పొచ్చు. ఒక మాటలో చెప్పాలంటే ఆత్మీయతలో స్థిరపడటానికి సాదృశ్యంగా కనపడుతున్న పోరాటం ఇది. నువ్వు నిజమైన ఆత్మీయుడు అయితే, నువ్వు నిజంగా ఆత్మపూర్ణుడు అయితే, ఆత్మీయతలో నువ్వు స్థిరపడటానికి నువ్వు ఇష్టపడితే కనుక, ఆత్మీయతలో స్థిరపడాలనుకుంటున్న ఏ వ్యక్తి అయినా సరే ప్రార్థనలలో ఖచ్చితంగా ఏం చేస్తాడు? పోరాడతాడని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులరా, మనలో ప్రతి ఒక్కరం కూడా ఈ విషయాన్ని కొంచెం బాగా ధ్యానం చేస్తే కనుక, ఎపఫ్రా కొలస్సీ సంఘ స్థాపకుడు, ఆ తరువాత పౌలు గారికి నమ్మకైన శిష్యుడుగాను, పరిచారకుడుగాను, క్రీస్తు యేసు దాసుడుగాను అతను ఉన్నట్టు మనం చూస్తాం. ఈ ఎపఫ్రా తాను విన్న రక్షణ సువార్తను తన స్వగ్రామానికి అనగా కొలస్సీకి స్వచ్ఛందంగా తీసుకువెళ్ళడానికి ముందుకు వెళ్ళినట్టుగా మనం చూస్తాం. అపోస్తలుడైన పౌలు క్రీస్తు నిమిత్తం రోమాలో ఖైదీగా ఉన్నప్పుడు ఆయన 4 పత్రికలు రాశాడు. ఆయన ఖైదీగా ఉన్నప్పుడు రాసినటువంటి 4 పత్రికలు ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక, ఫిలోమోనుకు రాసినటువంటి పత్రిక. ఆయన ఖైదీగా ఉన్నప్పుడు పౌలు గారు రాసినటువంటి 4 పత్రికలలో కొలస్సీలకు రాసిన పత్రిక కూడా ఒక పత్రికగా మనం చూస్తాం. కొలస్సీ సంఘం విశ్వాస పరిధిలోనే ఉంటూ ఆత్మీయతలో నిలకడగా ఉండాలని వాళ్ళ కోసం ఎపఫ్రా ప్రార్థనలు చేస్తూ పోరాడుతున్నాడు. ఈరోజు దేనికోసం పోరాటం లేదు, దేనికోసం కూడా పోరాడలేకపోతున్నాం. ప్రియులరా, ఒంట్లో ఒక రోగం ఉందంటే గట్టిగా దాని నిమిత్తం ప్రార్థన కాదు, ప్రార్థనలు చేసుకొని జయం పొందలేకపోతున్నాం. ఆత్మీయతలో స్థిరపడకపోతే, ఆత్మీయతలో స్థిరపడట కొరకు గట్టిగా ప్రార్థనలు చేసుకోలేకపోతున్నాం. ఇంకా పరిశుద్ధాత్మను పొందకపోతే, పరిశుద్ధాత్మను పొందాలని పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేసావు కానీ ప్రార్థనలు చేయలేదు అంటే నువ్వు పరిశుద్ధాత్మ కోసం నువ్వు పోరాటం చేయట్లేదు, పరిశుద్ధాత్మ కోసం నువ్వు ప్రయత్నం చేయటం లేదు, గట్టిగా ప్రయత్నం చేయటం లేదని నేను నీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడికి స్తోత్రం. మరొక వ్యక్తి మనకి పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తాడు. ఆయన ఎవరంటే దైవజనుడైన మోషే. దైవజనుడైన మోషేని గూర్చి మనం కొన్ని విషయాలు గనక చూడగలిగితే, దైవజనుడైన మోషే ఆత్మపూర్ణుడిగా అతను ఉన్నాడు కాబట్టే సీనాయి పర్వతం మీదకి వెళ్ళాడు. సీనాయి పర్వతం మీదకి వెళ్ళి ఆయన దేవునితో గడుపుతున్నట్టుగా, దేవునితో సహవాసం చేస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఆత్మపూర్ణుడైన ఏ వ్యక్తి అయినా సరే దేవునితోనే ఉండిపోతాడు. దేవునితోనే ఉండిపోవడం కాదు, దేవుని దగ్గర ఏ విషయం గురించి అయినా మాట్లాడేటప్పుడు దానికి సమాధానం వచ్చేంత వరకు కూడా గట్టిగానే ప్రయత్నం చేస్తాడు. దేవుడికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథం ప్రకారం కొన్ని విషయాలు మీకు అందరికీ కూడా చెప్తాను. ఒకసారి సీనాయి కొండ అనేటువంటి మాట మనం చదువుతూ ఉంటాం. ఈ సీనాయి కొండ మీదకి ఎవరు వెళ్ళారు? మోషే వెళ్ళాడు. దేవుడితో ఉండిపోవడానికి, దేవుడితో గడపడానికి, ప్రజల విషయాలు దేవునితో మాట్లాడడానికి, దేవుని విషయాలు ప్రజలకి చెప్పడానికి, అటు ఇటు ఏకంగా
అతను కొండెక్కిన సందర్భాలు చూస్తే సుమారుగా 8 సార్లు ఆయన కొండెక్కినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలోంచి మనం చూస్తాం. దేవుడికి స్తోత్రం. సేనాయి కొండ గురించి ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటని లేక కొన్ని విషయాలు ఆ కొండను గూర్చి మనం నేర్చుకోవాలి. ఆ కొండను గూర్చి మనం నేర్చుకుంటే అతను ఎంత ఎత్తైన కొండ మీదకి ఎక్కాడా, అతను ఎంత ఎత్తైన కొండ మీదకి ఎక్కడానికి ఎంత కష్టపడ్డాడా, ఎంత ప్రయాసపడ్డాడా, ఎంత శ్రమ పడ్డాడా అని మనకు అర్థమవుతుంది. సేనాయి కొండ గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. సేనాయి అంటే అర్థం ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. సేనాయి అంటే అర్థం చంద్ర దేవతకు సంబంధించింది అని అర్థం. సీను అనేటువంటి మాట కూడా బైబిల్లో చదువుతాం. సీను అంటే ముండ్ల తుప్పలు అని అర్థం. సేనాయి పర్వతం మిథ్యాను అరణ్యంలో ఉన్నట్టుగా మనం చూస్తాం. సేనాయి పర్వతం యొక్క దిగుభాగమున మోషేకి మండుచున్న పొద కనిపించింది. మోషేకి మండుచున్న పొద కనిపించింది ఎక్కడంటే సేనాయి పర్వతం యొక్క దిగుభాగమున. ఆ దిగుభాగములోనే ఆ మండుచున్న ఆ పొద కనిపించింది. మోషే యిత్రో అను తన మామ మందను సేనాయి పర్వతం యొక్క దిగుభాగమునే మేపుతూ ఉండేవాడు. సేనాయి పర్వతం యొక్క దిగుభాగమునే ఇత్రో అను తన మామ మందను మేపుతూ ఉండేవాడు. సేనాయి పర్వతం యొక్క వెనక భాగమున హోరేబు పర్వతం ఉంది. పురాతన పట్టణములలో సౌదీ అరేబియాకు ఉత్తర భాగమున ఈ దేవుని పర్వతమైన హోరేబు పర్వతం ఉన్నట్టుగా మనం చూస్తాం. అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రికలో ఏం చెప్పాడంటే 4:25లో సేనాయి పర్వతం అరేబియా దేశంలో ఉందని పౌలు గారు చెప్పాడు. ప్రియులరా, ఈ సేనాయి పర్వతం ఎక్కడానికి వాస్తవానికి ఎంత టైం పడుతుందో అవన్నీ కూడా చెప్తాను. ఒకసారి మీరు చాలా జాగ్రత్తగా రాసుకోవలసిన వాళ్ళు రాసేసుకోవచ్చు. సేనాయి పర్వతమును 7.5 కిలోమీటర్ల పైకి ఎక్కాలి. ఎన్ని కిలోమీటర్లు? 7.5 కిలోమీటర్ల పైకి ఎక్కితేనే కానీ సేనాయి పర్వతం యొక్క కొండ శిఖరమునకు దైవజనుడైన ఆత్మపూర్ణుడైన మోషే ఆ కొండని చేరుకోలేడు. అది చాలా పొడవుగా ఉండే ఆ కొండ. అది చాలా పొడవుగా ఉంటుంది. సేనాయి పర్వతం అంటే అది పొడవుగా ఉండేటువంటి కొండగా మనం చూస్తాం. సేనాయి పర్వతం ఎక్కడానికి ప్రియులరా 4 గంటల 35 నిమిషాలు పడుతుంది. ఎన్ని గంటలు? 4 గంటల 35 నిమిషాలు కరెక్ట్గా పడుతుంది. సేనాయి పర్వతం ఎక్కాలంటే ఎంత టైం ఖచ్చితంగా పడుతుంది. సేనాయి పర్వతం యొక్క మెట్లు 4,000 మెట్లు. 4,000 మెట్లు ఎక్కితేనే కానీ కొండ శిఖరం మీదకి మోషే ఎక్కలేడు. ప్రియులరా, సేనాయి కొండ 7,497 అడుగుల ఎత్తున ఉంటుంది. ఈ సేనాయి కొండ ఎంత ఉంటుంది? 7,497 అడుగుల ఎత్తున ఈ సేనాయి పర్వతం ఉంటుంది. మొదటి శతాబ్దపు చరిత్రకారుడైన ఫ్లేవియస్ జోసెఫస్ అనేటువంటి వ్యక్తి మిథ్యాను అరణ్యంలో సేనాయి పర్వతం ఎత్తైన పర్వతం ఏది అని చెప్పాడు. మొదటి శతాబ్దపు చరిత్రకారుడే చెప్పేశాడు, సేనాయి పర్వతం అది ఎత్తైన పర్వతం అంటూ జోసెఫస్ తన బుక్లో రాశాడు. దేవుడికి స్తోత్రం. సేనాయి పర్వతం మీదకి దేవుడు దిగి రావడంలో ఆ పర్వతం అగ్ని చేత దహించబడింది. సేనాయి పర్వతం ఎలా ఉంటుంది అంటే ఎర్రగా ఉంటుంది. దేవుడు ఆ కొండ మీదకి ఎప్పుడైతే అగ్నితో దిగొచ్చాడో, నిర్గమకాండం 19:18 చదివితే యెహోవా అగ్నితో సేనాయి పర్వతం మీదకి దిగి వచ్చాడని రాస్తుంది. అగ్ని చేత యెహోవా సేనాయి పర్వతం మీదకి ఎప్పుడైతే దిగొచ్చాడో ఆ పర్వతం అంతా కూడా ప్రియులరా అగ్ని చేత కాల్చబడింది. కాల్చబడిన ఒక ఇటుక ఎలా అయితే ఉంటుందో కొండ ఎర్రగా మారిపోయింది. కారణం యెహోవా అగ్ని చేత ఆ పర్వతం మీదకి దిగొచ్చాడు.
సీనాయి పర్వతం మీదకి దిగొచ్చిన కారణంగా నిశ్చయముగా కొండ ఎర్రగా ఉంటుంది అని మనం బాగా అర్థం చేసుకోవాలి. ఈ సీనాయి పర్వతం 7 లేక 8 కొండలను కలిగినదిగా ఉంటుంది. ఈ 7, 8 కొండలను కలిగిన ఈ పర్వతమును సీనాయి పర్వతం అని అంటారు. ఈ సీనాయి పర్వతం యొక్క దిగుభాగమునే ఇజ్రాయేలీలు బంగారపు దూడను చేసుకుని దాని చుట్టూ తిరుగుతూ వాళ్ళ నాట్యం కూడా చేశారు. వాళ్ళ నాట్యం చేసినటువంటి ఆ దూడ బొమ్మ ఎక్కడ ఉందంటే సీనాయి పర్వతం యొక్క దిగుభాగంలోనే అది జరిగింది. ఇజ్రాయేలీలు ఐగుప్తులో నుంచి 550 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే వాళ్ళకి సీనాయి పర్వతం కనిపిస్తుంది. ఐగుప్తులో నుంచి 550 కిలోమీటర్లు వారు ప్రయాణం చేసుకుంటూ వచ్చినప్పుడు వాళ్ళకి ఏం కనిపించిందంటే సీనాయి పర్వతం కనిపించింది. ప్రియులరా, ఈ సీనాయి పర్వతం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు దాని అడుగులు కానీ, దాని ఎత్తు కానీ, అది పొడవు కానీ, అది ఎన్ని గంటలు పడుతుంది అనేది మనం ఇదంతా అర్థం చేసుకుంటా ఉంటే ఎంతో కష్టపడి 8 సార్లు కొండెక్కాడు. 8 సార్లు కొండెక్కింది ఎందుకంటే ప్రజల విషయాలు దేవుడితో చెప్పడానికి, దేవుడి విషయాలు తీసుకొచ్చి ప్రజలతో మాట్లాడడానికి. ఇలా ఆయన కొండెక్కినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులరా, ఈరోజు నువ్వెన్నిసార్లు కొండెక్కుతున్నావు? నువ్వు ఆత్మ పూర్ణుడు అయితేనే కొండెక్కగలవు. ఇప్పుడు సీనాయి పర్వతం, ఇప్పుడు సీనాయి కొండ ఎక్కడో లేదు. నువ్వెక్కడ ప్రార్థన చేస్తే అక్కడే సీనాయి పర్వతంగా మారిపోవాలి. నువ్వెక్కడ ప్రార్థన చేస్తే నీ గదే ఒక సీనాయి పర్వతం, నీ గదే ఒక సీనాయి కొండ అని నువ్వు బాగా గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఎన్నిసార్లు కొండెక్కుతున్నావు, నువ్వు ఎంత ఎత్తులోకి ఎక్కగలుగుతున్నావు అనేది బాగా ఆలోచించుకోవాలి. దేవుడికి స్తోత్రం. ఆత్మ పూర్ణుడుగా ఉంటే గనక దేవుడితో ఎక్కువగా ఉండిపోతావు, దేవుడితో ఎక్కువగా నువ్వు గడిపేస్తావు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు సీనాయి పర్వతం ఎక్కడుందో సీనాయి పర్వతమును వెతుక్కుని ఆ మోషేలాగా సీనాయి పర్వతం ఎక్కుతాను అని నువ్వు అనుకోకర్లొద్దు. కానీ ఈరోజు సీనాయి పర్వతం నీ గదే ఒక సీనాయి పర్వతంగా మారిపోవాలి. దేవుడు దిగొచ్చే స్థలం ఏదైనా ఉందంటే నీ రూమ్లోకే దేవుడు దిగొచ్చేస్తాడు. నీ గదిలోకి దేవుడు దిగొచ్చేయాలి. నువ్వెంతైనా సరే, కష్టపడైనా సరే నీ గదిని ఒక సీనాయి పర్వతం లాగా నువ్వు మార్చేసుకోవాలి. దేవుడి విషయాలు ప్రజలకి చెప్పే లెవెల్కి రావాలి. ప్రజల విషయాలు దేవుడికి మోసే లెవెల్కి నువ్వు రావాలి. నువ్వు నీ విషయాలు చెప్పుకోలేకపోతున్నావు, ప్రజల విషయాలు చెప్పలేకపోతున్నావు, దేవుడి విషయాలు తీసుకొచ్చి ప్రజలకు కూడా ప్రకటన చేయలేకపోతున్నావు. ఎందుకు ప్రకటన చేయలేకపోతున్నావు అంటే నువ్వు ఆత్మ పూర్ణుడు కాదు కాబట్టి. ఎవరైతే ఆత్మ పూర్ణులుగా ఉంటారో వారు సీనాయి పర్వతం ఎక్కగలుగుతారు. ఎవరైతే ఆత్మ పూర్ణులుగా ఉంటారో వాళ్ళు దేవునితో సహవాసం చేయగలుగుతారు. ఎవరైతే ఆత్మ పూర్ణులుగా ఉంటారో ఆత్మీయతలో స్థిరపడాలి నేను అంటూ తన వ్యక్తిగత ప్రార్థనలో ఆత్మీయత కొరకు వాళ్ళెంతో గట్టిగా ప్రయత్నం చేస్తారు. నేనెందుకు ఆత్మీయతలో స్థిరపడకపోవాలి, నేనెలాగైనా సరే ఆత్మీయతలో స్థిరపడిపోవాలి, దేవుడి స్వభావంలో నేను స్థిరపడిపోవాలి అన్న ఒక రోషం చాలా మందికి ఉండకపోవడం మనం చూస్తాం. అలా ఉండలేని ప్రతిసారి నీ ప్రార్థనలలో నువ్వేం పోరాడుతున్నావు? నీ రూమ్ ఏమి సీనాయి పర్వతంగా మారింది? నీ గదేమైనా సీనాయి పర్వతంగా మారిందా? సీనాయి పర్వతం మీదకి ఆనాడు దేవుడు దిగొచ్చినట్టు నీ గదిలో నువ్వు ప్రార్థన చేస్తే అంత బలంగా నీ పైకి దిగొచ్చాడా? నీ గదిలో నువ్వు ప్రార్థనలు చేస్తుంటుండగానే నీ గదిలోకి పరిశుద్ధాత్ముడు బలంగా దిగొచ్చాడా అసలు అనంటే ఇప్పటికీ కూడా పరిశుద్ధాత్ముడు దిగి రాలేదు. అసలు ఎందుకు దిగి రాలేదు అనంటే నువ్వు సరిగ్గా ఆయనతో గడపకపోవడం. ఆయనతో నువ్వెందుకు గడపలేకపోతున్నావంటే ఆత్మతో నిండుకోలేదు, ఆత్మ పూర్ణుడిగా మారలేదు, ఆత్మ పూర్ణురాలుగా మారలేదు. అలా మారలేని ఏ వ్యక్తి అయినా సరే నేను చెప్తున్నాను, గట్టిగా ప్రయత్నం ఏమీ వాళ్ళు చేయలేరని చెప్పి ఈరోజు నేను మీ జ్ఞాపకం చేస్తున్నాను. వ్యర్థమైన వాటి కోసం నీ ప్రార్థనలలో పోరాడటం కాదు, వ్యర్థమైన వాటి కోసం కాదు. నువ్వు పోరాడితే ఆత్మ సంబంధమైన వాటి కోసం
నువ్వు నీ ప్రార్థనలలో నువ్వు పోరాడాలని దేవుడు కోరుకున్నాడు. ఆత్మ సంబంధమైన విషయాలలో దైవభక్తి నిమిత్తం, ఆత్మీయతలో ఆత్మీయత కోసం నీ ప్రార్థనలలో నువ్వు పోరాడాలి. ప్రియులరా, బైబిల్ చెప్తుంది, నువ్వు ఒక పోరాడే వ్యక్తివే అయితే, నువ్వు నిలబడే వ్యక్తివే అయితే, నువ్వు నిలుచుచున్న వ్యక్తివే అయితే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా పౌలు గారు చెప్పాడు. తాను నిలుచుచున్నానని తలంచుకునేవాడు పడకుండా ఉండునట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. నీ గదే ఒక సేనాయి పర్వతం అయిపోతే, నీ గదే ఒక సేనాయి పర్వతంగా మారిపోతే, నువ్వు ఒక ఆత్మ పూర్ణుడివి, నువ్వు ఒక ఆత్మ పూర్ణురాలిగా మారిపోతే, నీ ప్రార్థనలలో నువ్వు గట్టిగా ప్రయత్నం చేసే వ్యక్తివే అయితే, నువ్వు ఆత్మీయత కొరకు ఆత్మీయతలో ఉండి నువ్వు పోరాడుతున్న వ్యక్తివే అయితే నువ్వు పడిపోకుండా చూసుకోవాలని కూడా చెబుతున్నట్టు మనం చూస్తాం. దేవుడికి స్తోత్రం. ప్రియులారా, మనందరం కూడా ప్రార్థన యందు కూడా మనకు ఒక పట్టుదల ఉండాలని చెప్తున్నాడు. మనకి ఏముండాలంట? పట్టుదల ఉండాలి. రోమా పత్రిక 12:12 చదివితే, రోమా 12:12లో నిరీక్షణ గలవారే సంతోషించుచు, శ్రమ యందు ఓర్పు గలవారే, ప్రార్థన యందు పట్టుదల కలిగి మీరుండాలి. ప్రార్థనలో పట్టుదల అంటూ ఉండాలి మీకు అని అన్నాడు. ఎవరికి పట్టుదల ఉంటుంది? ఎవరు గట్టిగా ప్రయత్నం చేయగలుగుతారు? ఎవరు ప్రార్థనలలో పోరాడగలుగుతారు అని అంటే, ఆత్మ పూర్ణుడికి మాత్రమే అది సాధ్యం. దేవుని యొక్క ఆత్మతో నిండుకున్నవాడు మాత్రమే తన గదిని ఒక సేనాయి పర్వతంగా మార్చుకొని ఆ గదిలో నుంచి బయటికి రాలేని స్థితిలో ఉంటాడు. దేవుడితోనే ఎక్కువ సమయం గడిపేస్తాడు, దేవుడితోనే ఎక్కువగా ఉండిపోతాడని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. పట్టుదల ఉండాలంటున్నాడు. ప్రార్థన యందు ఏముండాలంటున్నాడు? పట్టుదల ఉండాలి. పట్టుదల అంటే అర్థం దృఢంగా లేక గట్టిగా అనేటువంటి అర్థాన్ని సూచిస్తుంది. దేవుడికి స్తోత్రం. నీ పట్టుదలంతా కూడా శరీరానుసారమైన మొండి పట్టుదల. ఎవరితోనైనా ఇంక మాట్లాడినంటే ఇంక మాట్లాడడం, ఆ శరీరానుసారమైన మొండి పట్టుదల ఉంటుంది. దేవుడికి స్తోత్రం. ఇక ఇక తిననంటే ఇక తినవు. శరీరానుసారమైన మొండి పట్టుదలంతా ఉంటుంది. ఒరే పడుకోరా బాబు పడుకో అంటే అసలు పడుకోను ఏంటంట అంటూ పడుకోకుండా అలాగే ఉన్నాడంటే శరీరానుసారమైన మొండి పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుంది. దేవుడికి స్తోత్రం. ఎక్కడికైనా వెళ్ళు అంటే ఇంకా వెళ్ళను అన్నావంటే ఇంకా వెళ్ళవంతే. ఇంక ఇదంతా శరీరానుసారమైన మొండి పట్టుదల. ఆత్మ సంబంధమైన దాని పట్ల పట్టుదల లేదు. మనకి పట్టుదల ఉంటే ఎప్పుడో బాగుపడదు. కానీ మనకి ఏ పట్టుదల ఉంది? మొండి పట్టుదల ఉంది. ఈ మొండి పట్టుదల అంతా కూడా శరీరానుసారమైంది అని చెప్పి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులరా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే కనుక ఎంతో స్పష్టంగా విజ్ఞాపన చేసేటప్పుడు కూడా పూర్ణమైన పట్టుదల ఉండాలని చెప్పాడు. ఏముండాలంట? పూర్ణమైన పట్టుదల. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనాన్ని చదివితే, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండుడి. పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మీరు మెలకువగా ఉండండి అన్నాడు. పూర్ణమైన పట్టుదల ఉండాలంట. చివరి వరకు ఉండాలంట పట్టుదల. చివరి వరకు పట్టుదలతో విజ్ఞాపన చేసే ఏ వ్యక్తి అయినా సరే, చివరి వరకు పట్టుదలతో తన ప్రార్థనలలో పోరాడే ఏ వ్యక్తి అయినా సరే, చివరి వరకు తన గదిని సేనాయి పర్వతంగా మార్చుకుని ఆ గదిలో నుంచి బయటికి రాలేని ఏ వ్యక్తి అయినా సరే, ఆత్మ పూర్ణుడైతే మాత్రమే పూర్ణమైన పట్టుదలతో ఏం చేస్తాడంటే విజ్ఞాపన చేస్తాడు. విజ్ఞాపనతో పాటు మెలకువగా కూడా ఉంటాడు అని మనం బాగా జ్ఞాపకం చేసుకోవాలి. ఎక్కడితో ఆగిపోకుండా 2 వచనాల గ్యాప్లో, అనగా ఎఫెసీ 6:20లో కూడా ఇలా చెప్పాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడుటకే వాక్చేత్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును
పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండుడి. నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి అంటూ ఇక్కడ కూడా చెప్పాడు. పూర్ణమైన పట్టుదల అంటున్నాడు. పూర్ణ పట్టుదల అనే మాటకు అర్థం పూర్తిగా పట్టుదల, చివరి వరకు ఈ పట్టు వదలకుండా ఉండడం. దీనిని పూర్ణ పట్టుదల అని అంటారు. దేవుడికి స్తోత్రం. మనకి ప్రవక్త అయినటువంటి ఏలియా, దైవజనుడైన ఏలియాని మనం చూస్తే గనక అతనికి పూర్ణ పట్టుదల ఉంది. అతనికి ఏ పట్టుదల? పూర్ణ పట్టుదల. అతడు వర్షం పడకూడదు అని దేవుని చిత్తమును ఎరిగి, దేవుని చిత్త ప్రకారం ఆనాడు ఆయన పూర్ణ పట్టుదలతో ఎప్పుడైతే ప్రార్థన చేశాడో 3.5 సంవత్సరాలు ఆకాశం మూతపడిపోయింది. ఆకాశం తెరవబడలేదు, ఆకాశం విప్పబడలేదు, ఆకాశం నుండి వర్షం పడలేదు. వర్షం పకుండునట్లు అతను పూర్ణ పట్టుదలతో అతను ప్రార్థన చేశాడు అని మనం చెప్పొచ్చు. పూర్ణ పట్టుదలతో ప్రార్థన చేసే ఏ భక్తుడైనా సరే అతను పూర్ణ పట్టుదలతో ప్రార్థన చేసినప్పుడు అది ఆగిపోవలసిందే. అతను మరలా తిరిగి తన నోటితో తాను రిలీజ్ చేస్తేనే గాని అది జరగని పని, అది అవన పని. ప్రియులరా, పూర్ణ పట్టుదలతో ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేశాడో ఆ పూర్ణ పట్టుదలలో ఆసక్తి కూడా ఉంటుంది అని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. యాకోబు రాసిన పత్రిక 5:17 ఒకసారి చదవాలి. యాకోబు రాసిన పత్రిక 5:17. యాకోబు. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షం పడలేదు. భూమి మీద 3.5 సంవత్సరముల వరకు వర్షం పడకపోవడానికి కారణం ఇతను పూర్ణ పట్టుదలతో ఆసక్తితో ఇతను చేసినటువంటి ప్రార్థన. ఇతను ఒక ఆత్మపూర్ణుడు. ఇతని జీవితంలో సేనాయి పర్వతం ఉంది అని మనం చెప్పొచ్చు. ఏ పర్వతం ఉంది? సేనాయి పర్వతం ఎవరి జీవితంలో ఉంటుందో, సేనాయి పర్వతం అనుభవంలో ఏ వ్యక్తి అయితే ఉంటాడో ఆ వ్యక్తి ఏదంటే అదే. ఇంకా ఆ వ్యక్తి ఏదంటే అదే. దేవుడికి స్తోత్రం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 42-43 వచనాలు చదివితే ఇలా రాస్తుంది. మొదటి రాజులు 18:42-43. ఆహాబు భోజనము చేయబోయెను గాని ఏలియా కర్మేలు పర్వతం మీదకు పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. తరువాత అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రము వైపు చూడమనగా వాడు మెరక ఎక్కి పారజూచి ఏమియో కనబడలేదనగా అతడు ఇంకా 7 మార్లు పోయి చూడమని చెప్పెను. 7వ మారు అతడు చూచి, అదిగో మనిషి చెయ్యి ఎంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి వచ్చుచున్నదైనను అప్పుడు వచ్చుచున్నదనెను. అప్పుడు ఏలియా, నీవు ఆహాబు దగ్గరికి నీవు వెళ్లకుండా వర్షం నిన్ను ఆపకుండాట్లు నీ రథమును సిద్ధపరచుకొని పొమ్మని చెప్పమని వానిని పంపెను. చదువుకున్నటువంటి వాక్య భాగంలో ప్రియులరా ఎంత స్పష్టంగా మనం చదువుతాం. మోకాళ్ళ మధ్య తన ముఖము నుంచుకొని ఎంతగానో అక్కడే నలిగిపోతున్నాడు. దేవుడితో మాట్లాడుతూ అలాగే ఉండిపోయాడు. వర్షం కురిపింపబోతున్నాను నేను, ఈ భూమి మీద వర్షం కురుస్తుంది అని దేవుడే చెప్తే కురిపిస్తాడులే, ఆయనే కురిపిస్తాడు. మోకాళ్ళ మధ్యలో ముఖం పెట్టేసుకోవాలా ఏటి? మోకాళ్ళ మధ్యలో ముఖం పెట్టేసుకోవాలా? అంత అవసరమేముంది? కురిపిస్తానంటే కురిపిస్తాడు అని అనుకోకుండా ప్రార్థనలో ఒక పట్టుదల కనపడుతుంది. అతని ప్రార్థనలో అతను ఒక ఆత్మపూర్ణుడు అని మనకు అర్థమైపోయింది. దేవుడికి స్తోత్రం. దేవుడు ఏదైనా చెబితే చాలు నోరు వదిలేసి కొళ్ళు వదిలేసి అలా చూస్తూ ఉంటాం. చెప్పాడు కదా చేస్తాడు, చెప్పాడు కదా చేస్తాడని ప్రార్థన చేయు.
చెప్పాడు కదా అని చేస్తాడులే అని ప్రార్థన చేయవా? చెయ్యాలా లేదా? మరి భక్తుని చూసి మనం ఏం నేర్చుకుంటున్నాం? భక్తులందరూ కూడా ప్రియులరా ఏం చేశారు? దేవుడు చెప్పాక కూడా వాళ్ళ ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు ఎలాంటి ప్రార్థన చేశారంటే, సమాధానం వచ్చేంత వరకు వాళ్ళు ఏం చేశారు? ప్రార్థనలో పట్టుదల, ప్రార్థనలో పట్టు వదలకుండా వాళ్ళు ప్రార్థన చేశారు. అలా చేశారు అంటే వాళ్ళు ఆత్మపూర్ణులు. వాళ్ళు ఆత్మపూర్ణులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు పట్టు వదలకుండా ఏం చేశారు? ప్రార్థన చేసినట్టుగా మనకు చూస్తా ఉన్నాం. దేవుడికి స్తోత్రం. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియులరా, పరిశుద్ధ గ్రంథంలో మనం ఇలా చూస్తే అనేక విషయాలు మనకి కనిపిస్తాయి. అయితే నేను ఈరోజు ముగిస్తున్నాను. నేను చెప్పేటువంటి మాటలు ఏంటంటే, నువ్వు ఆత్మ పూర్ణుడివే అయితే నీ గదే ఒక సేనాయి పర్వతంగా మారిపోద్ది. నువ్వు ఆత్మ పూర్ణుడు అయితే నువ్వున్న స్థలములో నుంచి అరిచేయంత మేఘం కనిపించేంత వరకు నువ్వు పైకి లేవకూడదు. నీ మోకాళ్ళ మధ్య నీ ముఖం భక్తుడు పెట్టుకున్నట్టుగానే నీ మోకాళ్ళ మధ్య నీ ముఖం ఉండాలి. మోకాళ్ళే నేలను ఉండటం కష్టం. మోకాళ్ళ మధ్య ముఖం ఏముంటుంది ఇంకా? దేవుడి స్తోత్రం. ప్రియులరా, మోకాళ్ళ మీద ఉండటమే కష్టం. సుఖమారిపోయాం. పడుకొని ప్రార్థనలు, కుర్చీలో కూర్చొని ప్రార్థనలు, అలా కుర్చీ కూడా గుచ్చుకుపోతుంటే మళ్ళీ తలగడ వేసుకుని అలా కూర్చుని సుఖమారిపోయిన ప్రార్థనలు. ఇంకా మోకాళ్ళ మధ్య నువ్వేమి తలెడతావు? మోకాళ్ళ మధ్య నువ్వేమి ముఖం పెట్టుకుంటావు? దేవుడికి స్తోత్రం. అయ్యి బాబు, పొట్టలు వచ్చేసి ఒంగుతలేదండి బాబు అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అది జరగట్లేదండి బాబు, అదే చేయలేకపోతున్నాం అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ఇంక నువ్వేం చేస్తావు? నిలబడి ప్రార్థన చేయరా బాబు అన్నాను ఒక ఆయన్ని. అయ్యి బాబు, నిలబడి ప్రార్థన చేస్తే కాళ్ళలాగేయో అన్నాడు. ఓసారి చేయరా బాబు అంటే అలా తిరిగి ఇలా తిరిగి చేసి అంటున్నాడు, ఏ లాగేస్తున్నాయా కాళ్ళు అన్నాను. కాళ్ళు గది లాగేది, నడువు లాగేస్తుంది అన్నాడు. సరే మరి కూర్చుని చేస్తావా? కూర్చుని చేయన్నాను. కూర్చుని చేస్తే కాళ్ళు పొట్లు ఇచ్చేయు అని అంటున్నాడు. మరి ఎప్పుడు చేస్తావు? మరి ఎలా చేస్తావు? ఉపవాస ప్రార్థన చేస్తావా పోనీ అంటే, ఉపవాస ప్రార్థన చేస్తే ఆకలేసేదు అని అంటున్నాడు. ఆకలేసేత్తం ఏంటి? మరి ఎలాగైనా సరే అది చేయకపోతే ఇది చేయకపోతే ఎలాగ మరి? పోను ఒక పని చేయి, తినేసి ప్రార్థన చేయి అంటే, తినేసి ప్రార్థన చేస్తే నిద్ర వచ్చేదు అంటున్నాడు. అన్ని రకాలుగా కూడా మాట్లాడేదాడే. ఇక ఏది చేయను అంటున్నాడు వీడు. మరి ఇంకేం చేస్తావు? కనీసం మోకాళ్ళు వేయకపోయినా, మోకాళ్ళలో ముఖం పెట్టకపోయినా, కనీసం అటు ఇటు అన్నా తిరుగుతున్నా ప్రార్థన చేయలేవు. పోను ఒక పూట ఉపవాసం ఉండి సాయంత్రం తినేద్దు, 3కో 4కో పోను తినేద్దు, కనీసం ఒక 5-6 గంటలన్నా ఉపవాసం ఉండలేవా అంటే చేతులు కాళ్ళు దడదల్లా ఆడిపోతున్నాయండి బాబు. ఏంటి ఏమనుకుంటున్నారు మీరు అసలనే? పోను ఒక పని చేయి, 4 ఇడ్లీలు తినేసి ప్రార్థన చేయి, సాయంత్రం తింది కానీ భోజనం అంటే, అబ్బే తిన్నా ప్రాణం అంట, తినేసే ప్రాణం అంట, ఇంకేమాత్రం కూడా ఆగట్లేదంట, ప్రాణం ఆగుతులేదు ఇంకా. దేవుడికి స్తోత్రం. ప్రాణం ఊడిపోతుంది అంటుంటారు. బాబా, టీ సొక్క తాగేదాకా ప్రాణం ఊడిపోద్ది, ఆ టీ సొక్క తాగాలి. మరి ఇదేం సొక్కో మరి? దేవుడి స్తోత్రం. ప్రియులరా, ఈరోజు ఆలోచించుకుంటే చాలామంది ఏం చేయలేకపోతున్నారు. నీ గది ఇంకెప్పుడు సేనాయి పర్వతంగా మారుతుంది. నీ గది ఎప్పుడు ఇంకా సేనాయి పర్వతంగా మారుతుంది. నీ ప్రార్థనలో ఇంకెప్పుడు పట్టుదల ఉంటుంది. నువ్వు ఆత్మ పూర్ణుడిగా ఇంకెప్పుడు మారుతావు? నువ్వు ఆత్మ పూర్ణుడిగా మారకపోతే ఎన్ని టెన్షన్స్, ఎన్ని అసమాధానాలు, దేవుడికి దూరం అయిపోయే విధానం, ఏ విషయంలోనూ స్థిరంగా ఏది కూడా నువ్వు చేయలేని పరిస్థితి. ఒక్క ఆత్మ పూర్ణుడిగా ఉండకపోవడాన్ని బట్టి నీ గది ఒక సేనాయి పర్వతంగా మారకపోవడం మనం చూస్తాం. నువ్వు ఆత్మ పూర్ణుడిగా మారకపోవడాన్ని బట్టి ఏం జరుగుతుందంటే, నువ్వు చేసే ప్రార్థన దేవుడి దగ్గర నుంచి సమాధానం వచ్చేటంత గట్టిగా నువ్వు పూర్ణ పట్టుదలతో గట్టిగా నువ్వేం చేయలేకపోతున్నావు? ప్రార్థన చేయలేకపోతున్నావు. గట్టిగా అనేటువంటి ఒక అంశం ఉంది.
దేవుడి చిత్తం అయితే గట్టిగా అనేటువంటి అంశం మీద దేవుడి చిత్తం అయితే ఒక వర్తమానం మనం వినొచ్చు. దేవుడికి స్తోత్రం. ఈరోజు ప్రియులరా, భక్తులందరూ కూడా దేవుడితోనే ఉండిపోయారు. భక్తులందరూ కూడా దేవుడితోనే ఉండిపోయారు. దేవుడు భక్తులకు ఏదైనా చెబితే కూడా వాళ్ళు నిర్లక్ష్యంగా లేరు. దానికి సమాధానం వచ్చేంత వరకు కూడా వాళ్ళు దేవునితో గట్టిగానే పోరాడుతూ, గట్టిగా ప్రయత్నం చేస్తూ, వాళ్ళు సమాధానం పొందుకునేంత వరకు, అరిచేయంత మేఘం కనబడేంత వరకు కూడా వాళ్ళ ప్రార్థనలో నుంచి లేవలేదు, మోకాళ్ళలో నుంచి ముఖం బయటికి రాలేదు. దేవుడికి స్తోత్రం. అంత చక్కగా, అంత గట్టిగా, అంత ఉత్సాహంగా, అంత ఆత్మపూర్ణులుగా, అంత బలవంతులుగా, అంత సామర్థ్యం కలిగిన వారిగా, అంతగా దేవుని చేత అభిషేకించబడిన వారిగా వారు ఏం చేశారంటే దేవునితో మాట్లాడటం మనం చూస్తున్నాం. కాబట్టి ఆత్మపూర్ణులుగా ఉంటే అనేకమైన విషయాలు మనం ఆత్మపూర్ణుడుగా ఉన్న వ్యక్తిలో నుంచి మనం నేర్చుకోవచ్చు. ప్రియులరా, ఈరోజు మనం ఏం నేర్చుకున్నామంటే, మనం ఆత్మపూర్ణులమైతేనే పట్టు వదలకుండా ప్రార్థన చేయగలం. ప్రార్థనలలో ఒక పోరాడగలుగుతాం. దేవుడికి స్తోత్రం. విజ్ఞాపనలో కూడా పట్టుదలతో మన విజ్ఞాపన చేయగలుగుతామని చెప్పి ఈరోజు నేను మీ జ్ఞాపకం చేస్తూ నా మాటలు నేను ముగిస్తున్నాను. విన్న మాటలు నీకు ఏమైనా అర్థమైతే ఈ ప్రార్థన ముగించేలోగే చిన్న ప్రార్థన మీ అందరి మనసుల్లో మీరు చేసుకోండి. నా గదే ఒక సేనాయి పర్వతంగా మారిపోవాలి. నేను ఒక ఆత్మ పూర్ణుని అయిపోవాలి. నేను ఒక ఆత్మ పూర్ణురాలను అయిపోవాలి. నా గదిలోకి నువ్వు దిగి రావాలి. సేనాయి పర్వతం మీదకి దిగొచ్చినట్లుగా నువ్వు నిశ్చయముగా నా గదిలోకి చాలా బలంగా దిగి రావాలి. నువ్వు దిగిరా అని చెప్పి నువ్వు చిన్న ప్రార్థన చేసుకో. నీ గదిని సేనాయి పర్వతంగా మార్చుకో. నువ్వు ఆత్మపూర్ణుడిగా మారిపో. నీ ప్రార్థనలో నిజముగా పట్టుదల, రోషమును కనుపరుచుకో. దేవుడి సహాయాన్ని అడుగుదాం. అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో మరి ఆన్లైన్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే విన్న వాక్యాన్ని బట్టి క్లుప్తంగా ప్రార్థన చేయండి. ఆన్లైన్ గూగుల్ మీట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా చేయండి. మహాగణుడు పరిశుద్ధుడు సర్వాధికారి